ఓకే. ఏదైతే మనకి ఎల్‌జీఎన్ఎస్ ఉందో నేనేం చెప్పాను ఇందాక, అది పోలిగాన్‌కి ఎంతైతే బరాబర్‌గా వాల్యూ ఉందో దాని ప్రకారం మనకు డైస్ అనేటివి రావడం జరుగుతాయి కాబట్టి, మన దగ్గర ఏమున్నాయి సార్ ఇక్కడ ఎల్‌జీఎన్ఎస్‌లు ఉన్నాయి. ఎక్కడున్నాయి? అనుబిస్ బ్లాక్ చైన్‌లో నా దగ్గర ఇందాక నేనేం చేశాను, క్లెయిమ్ చేశాను. టర్బో అనే ఆప్షన్‌లో నేను క్లెయిమ్ చేశాను కాబట్టి నా దగ్గర ఎక్కడున్నాయి అవి? ఫ్లెక్సిబుల్ స్టేక్‌లో చూసుకుంటే నార్మల్ స్టేక్‌కొస్తే నా దగ్గర 71 ఏమున్నాయి? ఎల్‌జీఎన్ఎస్‌లు ఉన్నాయి. ఇందులో నేను ఒక టోకెన్ ఏం చేస్తున్నాను, మనం ఎక్కడ చేసుకోవచ్చు? రాకెట్ స్వాప్ ఉందిగా, ఈ రాకెట్ స్వాప్‌లో వెళ్ళైనా చేసుకోవచ్చు. లేదంటే మీ వాలెట్‌లోనే డైరెక్ట్‌గా కూడా చేసుకోవచ్చు. నేను రాకెట్ స్వాప్‌లో కూడా ఒక టోకెన్ ఇక్కడ చేస్తాను సార్, చూద్దాం. వీటిని ఫస్ట్ మనం లాంచ్ యాప్ మీద టచ్ చేయండి. ఆ తర్వాత మన దగ్గర డై ఉంది పైన, కింద వచ్చేసి ఎల్‌జీఎన్ఎస్ టోకెన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే రాకెట్ స్వాప్‌లో ప్రస్తుతానికి ఓన్లీ అనుబీస్‌కి సంబంధించిన టోకెన్సే ఉంటాయి కాబట్టి, నా దగ్గర 7.14 అనేది ఏముంది సార్, ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. 7.14 అనేది ఏముంది నా దగ్గర? డై ఉంది. ఎల్‌జీఎన్ఎస్ కాయిన్‌లు 71 ఉన్నాయి. ఇక్కడ ఎల్‌జీఎన్ఎస్ నేనేం చేస్తున్నాను, పెడుతున్నాను. దాని ద్వారా ఇక్కడ నాకు రిసీవింగ్‌లో 4.4995 చూపిస్తుంది గానీ 20% ఏమవుతుంది, ఇక్కడ కట్ అయిపోతుంది. 20% కట్ కావడం వల్ల నాకు పోలిగాన్ చైన్‌లో ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూకి సంబంధించిన నాకు డైస్ వచ్చేస్తాయి. ఇక్కడ నేను దీన్ని అనుబీస్‌లో డైగా కన్వర్ట్ చేస్తున్నాను సార్. సార్ మైక్ ఆఫ్ చేసుకోండి. అనుబీస్ డైగా కన్వర్ట్ అయిపోయింది. ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్ అయింది. సార్ వాళ్ళ మైక్ ఆఫ్ చేయండి ఎవరు. ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్ అయింది. ఇక్కడ ఓకే చేస్తున్నాను. సార్ కింది పైకి చూడండి సార్, ఇక్కడ నాకు 7 ఉన్నటి కాస్త ఇక్కడ 10.7గా వెళ్ళిపోయింది. అంటే అనుబీస్ నుంచి డై అనే వాల్యూ, ఈ డై వాల్యూ ఎక్కడ వచ్చింది? పోలిగాన్ లో ఉన్న డై వాల్యూకి వచ్చేసింది. మళ్ళీ ఒకసారి నేను బ్యాక్ వస్తున్నాను. ఇక్కడ ఆటోమేటిక్ గా డై అనేది మనం దీంట్లో కన్వర్ట్ చేసుకోవాలి. పోలిగాన్ చైన్ లోకి ఈ డైని కన్వర్ట్ చేసుకోవాలంటే ఈ 3 లైన్స్ మీద వచ్చిన తర్వాత ఇక్కడ అనుబీస్ బిడ్స్ అని ఉంది కదా, ఈ అనుబీస్ బిడ్స్ లోకి వెళ్తే ఇక్కడ డై ఉంది సార్. 10.7097 డైలు ఉన్నాయి. ఇక్కడ నేను ఏం చేశాను, ముందు నుంచి నా దగ్గర 7 ఉన్నాయి కాబట్టి 7 వదిలిపెట్టేసి ఏదైతే ఒక కాయిన్ నేను ఇక్కడ ఏం చేశాను, సేల్ చేశాను. ఎల్‌జీఎన్ఎస్ కాయిన్ సేల్ చేశాను. దానివల్ల నాకు 3.7 ఏమొచ్చాయి, డైలు వచ్చాయి సార్. ఆ 3.7 డై నేను ఏం చేస్తున్నానంటే పోలిగాన్ డైలోకి కన్వర్ట్ చేస్తున్నాను. దానికోసం పైన అనుబీస్ డై తీసుకున్నాను, కింద వచ్చేసి ఏ డై తీసుకున్నాను, పోలిగాన్ డై తీసుకున్నాను. దీన్ని ట్రేడ్ చేస్తున్నాను సార్. ఇక్కడ మీరు బిఎన్బి డైలోకి కూడా తీసుకెళ్ళొచ్చు దాన్ని, ఓకేనా. ఇక్కడ మీరు పోలిగాన్ కాకుండా ఈథీరియం డైలోకి తీసుకెళ్ళొచ్చు, పోలిగాన్ లో కూడా తీసుకెళ్ళొచ్చు, బిఎన్బిలోకి కూడా తీసుకెళ్ళొచ్చు, దేంట్లోకైనా తీసుకెళ్ళొచ్చు సార్. కాబట్టి నేనేం చేస్తున్నాను, ఇక్కడ పోలిగాన్ లోకి తీసుకెళ్తున్నాను. ట్రేడ్ మీద టచ్ చేశాను, కన్ఫర్మ్ చేశాను, పాస్వర్డ్ ఇచ్చాను. ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది, సమ్ టైం తీసుకుంటుంది. సమ్ టైం తర్వాత పోలిగన్ చైన్ లో డైలో కన్వర్ట్ అయ్యి వచ్చేస్తుంది. ఇక్కడ బిడ్స్ ట్రాన్సాక్షన్స్ కన్ఫర్మేషన్ అయింది. హిస్టరీలో ఒకసారి చెక్ చేసుకుంటే అనుబీస్ నుంచి పోలిగాన్ లోకి ఒక డై పంపించాం సార్. ఇక్కడ మనకు 1 hour 21 minutes గా టైం తీసుకుంటుంది. అది ఇంతకుముందు చేసింది కాబట్టి ఇప్పుడు కూడా ఒకటి చేసాం. స్టార్టింగ్ లో మీకు ఒకటి డైని పంపించాను, సేమ్ అదే దాన్ని మళ్ళీ ఇప్పుడు పంపించాను. అక్కడ మనకు ఆఫ్టర్ ఈ టైం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది, డేట్ కూడా చూపిస్తుంది సార్ ఇక్కడ ప్రతి మనకు. ఆ తర్వాత మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే మన యొక్క బయట ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ 7.0012 ఉన్నది కదా, ఇక్కడ మీకు పోలిగాన్ డై అనేది 0.01 ఉంది. ఇక్కడ ఆటోమేటిక్ అది యాడ్ అయ్యి మనకు కనిపించేస్తుంది. అక్కడ లోపల టైమింగ్ ఏదైతే కంప్లీట్ ఉందో టైం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ యాడ్ అయిపోతాయి ఆటోమేటిక్ గా అవంతకవే. మీరు అక్కడ రాకెట్ షాప్ లో కూడా చేసుకోవచ్చు, ప్లస్ ఇక్కడ కూడా మీరు దీన్ని ఏం చేసుకోవచ్చు, ట్రేడ్ చేసుకోవచ్చు సార్. ఇక్కడ కూడా ట్రేడ్ అనే బటన్ ఉందిగా, ఈ ట్రేడ్ అనే బటన్ మీద మీరు టచ్ చేస్తే పైన వచ్చేసి ఎల్‌జీఎన్ఎస్ తీసుకోండి, కింద డై తీసుకోండి. ఇంకా అంటే వేరే దాంట్లోకి ఇక్కడ
బిఎన్బి వాటిలో ఇంకా అప్డేట్ కాలేదు. నిదానంగా అప్డేట్ అయితాయి. పాత వెబ్‌సైట్‌లు కూడా ఏవైతే ఈథీరియం, బిఎన్బి ఇవన్నీ ఉన్నాయో ఇవి కూడా ఇప్పటికి అప్డేట్ అవుతూనే ఉన్నాయి. వన్ బై వన్ అప్డేట్స్ వస్తా ఉంటాయి కాబట్టి కొంచెం మనం దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలి. ఇక్కడ పైన ఒక ఎల్‌జీఎన్ఎస్ పెడుతున్నాను ఇక్కడ. పైన ఒక ఎల్‌జీఎన్ఎస్ పెడుతున్నాను. దాని కింద ఇక్కడ 4.42 అని చూపిస్తుంది. ఇక్కడ ట్రేడ్ చేస్తున్నా సార్. ఆల్రెడీ 25% ఇక్కడ మనకేం చూపిస్తుంది. కన్ఫర్మేషన్ చేశాను. ఇక్కడ డైరెక్ట్‌గా స్వాప్ అయిపోయింది. ఎల్‌జీఎన్ఎస్ డైరెక్ట్‌గా ఏమైంది? స్వాప్ అయిపోయింది. నా దగ్గర 7.00212 అనేది ఉంది ముందు నుంచే. ఇప్పుడు అదేమైంది 10.50 వచ్చింది. అంటే అక్కడ మనకు రాకెట్ షాప్‌లో కొంచెం ఎక్కువ వస్తుంది సార్. 0.1 అంటే దీనికి కొంచెం ఇక్కడ మళ్ళీ ట్రాన్సాక్షన్ ఫీజ్ ఈ యొక్క ఎక్స్‌చేంజ్ ఏదైతే బిట్‌గేట్ ఎక్స్‌చేంజ్ ఉందో ఇది కూడా తీసుకుంటుంది కాబట్టి $3.5 అనేది నాకు ఇక్కడ వచ్చేసిందనమాట. అంటే $3.5 నాకు వచ్చేసింది ఫీజ్ కట్ అయిపోయి. అంటే అక్కడ 20% ప్లస్ 5% మొత్తం 25% తీసుకుందనమాట ఇక్కడ. మనం ఇలా కూడా చేసుకోవచ్చు. మళ్ళీ వచ్చిన డైని మళ్ళీ ఏం చేసుకోవచ్చు? దీన్ని వేరే బ్లాక్ చైన్‌లో మనకు బిఎన్‌బిలో కావాలా? లేదంటే ఎథీరియంలో కావాలా? దేంట్లో కావాలన్నా గాని మనం ఏం చేసుకోవాలంటే లోపల మన యొక్క బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్‌లోకెళ్ళి అన్బిస్ బ్రిడ్జ్ ద్వారా మనం దీన్ని మళ్ళీ ఏ బ్లాక్ చైన్‌లో కావాలో ఆ బ్లాక్ చైన్‌లో కన్వర్ట్ చేసుకొని ఆ బ్లాక్ చైన్ ద్వారా మళ్ళీ యూఎస్‌డిటీస్ కావాలా? మీకు ఇంకా ఏం కావాలో దాంట్లోకి వెళ్ళిపోవచ్చు మీరు. అంటే మనకు విత్‌డ్రాల్ ఆప్షన్ ఏదో ఓ రకంగా సిస్టమ్ అనేది కంపల్సరీగా విత్‌డ్రాల్ ఆప్షన్ అనేది కంపల్సరీగా ఓపెన్ చేసే ఉంటుంది. ఓకే సార్. అర్థమైందనుకుంటున్నాను. మనము ఇక్కడ ఎల్‌జీఎన్ఎస్‌ని ఎలా సేల్ చేయాలి? సేల్ చేసిన దాన్ని ఎలా డైలో కన్వర్ట్ చేసుకోవాలి? డైలో కన్వర్ట్ అయిన తర్వాత దాన్ని మళ్ళా పోలిగాన్ చైన్‌కి, బిఎన్‌బి చైన్‌కి ఎలా మనం దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి? ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలని మీకు అందరికి అర్థమై ఉంటుంది. థాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్. చాలా చాలా చక్కగా వివరించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఇది అందరికీ రికార్డ్ చేశాను సార్. అందరికి ఉపయోగపడేలాగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.